మా గ్రామంలో వచ్చాను. 3 రోజుల నుంచి పర్మిట్ల గురించి మద్దూరుకు వచ్చాము. ఇంతవరకు పర్మిట్లు కూడా దొరకలేవు. కౌంటర్లు పెడతా అని ఒక కౌంటర్ ఉంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. 3 రోజుల నుంచి ఇంతవరకు కూడు కూడా దొరకడం లేదు. ఒక పాస్బుక్ పర్మిట్లు కొంతవరకు మారట వాళ్ళకు పర్మిట్లు దొరికాయి. రైతులు కొంతమంది బాధపడి ఇక్కడ 3 రోజుల నుంచి లైన్లో నిలబడి ఇంతవరకు పర్మిట్లు కూడా అందలేదు. ఇప్పించి విత్తనాలు పెంచగలరని కోరుతున్నాము. నా గ్రామం మదనిప్పరగా. ఇక్కడ మా ఏఓ గారు 3 రోజుల నుంచి విత్తనాలు 5 కౌంటర్లు పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా ఒక కౌంటర్ కూడా పెట్టారు. ఈరోజు ఒక్క కౌంటర్ పెట్టి అమ్ముతున్నారు. మొత్తం మహారాష్ట్ర సప్లై అవుతున్నాయి సార్. బ్యాగ్ ఎంబెట్టి 200 రూపాయల చొప్పున అమ్ముకొని మహారాష్ట్ర మాల్ సప్లై అవుతున్నాయి సార్. ఇప్పటివరకు 3 రోజుల నుంచి మేము వెళ్ళిపోయినాం సార్. అందరూ ఈ అధికారులు మాకు వ్యవసాయకులకు చాలా ఇబ్బంది అవుతున్నది సార్. మాకు సహకరించి విత్తనాలు అందించాలని మేము కోరుతున్నాం సార్. ఇటువంటి బాధలు చేస్తాను. నువ్వు రాజకీయ నాయకుడు అని మమ్మల్ని రాజ్యంలో మతకొలుపు వచ్చినవా? నువ్వు ఏమి అది అంత తెలుసుకొని రైతుల బాధలు తెలుసుకొని అన్ని కుళ్ళ చేస్తేనే చెయ్యి. లేకపోతే మేము రైతుల అంత తలుసుకుంటే నీ రాజకీయం ఏం ఆగది. నీ రాజకీయం మాతోనే రాజకీయం, మాతోనే రాజు, మాతోనే వ్రతాన్ని. కానీ మాకు బాధలు ఇతరం లేదు, మందుడే ఇతరం లేదు, ఇతరం లేకుండా మందు లేదు. మరి ఏం తినవలసిన వస్తువులు అన్నిటికీ బాధలు లేదు. ఈ బాధలు ఎందు గురించి? డిఏపి కానీ ఏది సరఫరా లేదు, అంత లేదు. రైతులకు వారం రోజుల తిరగబట్టి చిక్కులు లేవు. చిక్కులు దొరికినాయి, చిక్కులు బంద్ అయినాయి. సోయ లేదు. అయితే ఈ రైతులకు మొత్తం సోయ దొరక ఇంత పబ్లిక్ సబ్సిడీ కోసమే ఎక్కడ పోతున్నాయి, ఆంధ్ర పోతున్నాయా, దొరకకొచ్చినాయా, ఏమవుతుందో మాకేం తెలుస్తలేదు. ఈ రైతులకు ఏం తెలియక ఈ మొత్తం ఇబ్బంది పడిపోతున్నారు. రైతులు ఇబ్బంది వారం రోజుల కాబట్టి ఇబ్బంది పడిపోయి ఇట్లా ఈ మొత్తం ఏంది ఏం కదా మనకు సరఫరా అయితే లేదు. ఎట్లా మనం విత్తనాలు వేసుకోకపోతే మనం బతుకం ఎట్లా, రైతులు ఉపయోగపడేదేట అని రైతులు మొత్తం ఆగమతమై రోడ్డు మీద నిలబడి రాస్తారు. ఒక చేసారు. ఇంతే మేము కోరుకుంటున్నది. మాకు మాత్రం మందు విత్తనాలు మొత్తం సరఫరా కావాలి. తెలుసుకోవాలి.